ట్రైలర్ చూస్తేనే అసలు గూస్ బంప్స్ ఆగలే. వీఆర్ ఎగ్జైటెడ్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆన్ March 29. మా సిద్ధు గారి కోసమైనా మూవీ తప్పకుండా చూడాల్సిందే, ఎందుకంటే వాళ్ళ రాధికాలు చాలామంది వెయిటింగ్. మోస్ట్లీ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ దట్. అనుపమ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్ ఈ మూవీలో చూసిన ఆమె రోల్ ఏ మూవీలో మేము చూడలేదు ఇప్పటిదాకా. సో ఈ మూవీలో కొంచెం కొత్త రోల్గా ఆమె కనిపిస్తుంది. సో ఆమె న్యూ క్యారెక్టర్ కూడా ఎట్లా అల్లుకుందో సిద్ధు గారిని, అది కూడా చూడడానికి మేము చాలా రకాలుగా వెయిటింగ్. సో వన్ డైలాగ్ ఫర్ యూ. ఏంది టిల్లు నన్ను నమ్మడానికి ఎంత కష్టపడుతున్నావు? ఓహో, okay, fine. Let's grab the movie on March 29. So guys, all of you go and watch the movie because that Tillu acting చెప్పని అవసరం లేదు, it's amazingly outstanding. Dialogues are కిరాక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్లు గారిని వాళ్ళ చూడడం అయితే మస్తు ఎక్స్పీరియన్స్ మాకు. సో I want to say only one thing. So all of you go and grab the theaters, all the theaters on March 29 because the trailer rocks very. ఫస్ట్ పార్ట్ 1 కన్నా ఇంకా చించేస్తుంది మూవీ అయితే. ఓకే రైట్, థ్యాంక్ యూ. రిలీజ్ డేట్ అవ్వగానే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దాటిపోయి ట్రైలర్ చూసాక. అంటే మనకు వచ్చిన ప్రతి కంటెంట్, ఒక సాంగ్ అవని, టేజర్ అవని, గ్లిమ్స్ అవని, ప్రతి కంటెంట్ ఎంతైతే బాగుందో ట్రైలర్ అన్నింటికి మించి బాగుంది. ఆ ట్రైలర్ కట్ అయినా అలాగే ఉంది, ట్రైలర్ ఉన్న కంటెంట్ అయినా అంత బాగానే ఉందన్న. సూపర్గా ఉంది. సినిమా అయితే పక్క బ్లాక్ బస్టర్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇందులో మనకి 1 కంటే ఇందులో రొమాన్స్ కూడా చాలా బాగుంది. అనుపమ పరమేశ్వర్ తోటి చాలా బాగుందన్న. అంటే నేను కూడా ఒక అనుపమ డైహార్డ్ ఫ్యాన్ అన్న. అంటే అనుపమని ఒక మంచి క్యారెక్టర్లో చూసాక ఒక్కసారిగా ఇలాంటి రొమాన్స్ చూడగానే నా మనసు కూడా కొద్దిగా బాధేసింది. కాకపోతే హీరోయిన్ అన్నాక, మూవీస్ అన్నాక తప్పదు, ఇలాంటివన్నీ చెయ్యాలి. సో ఎక్కడో మైండ్కి కొంచెం చెప్పుకొని లైట్ తీసుకొని ఫాలో అయిపోతున్నాను అన్న. సిద్ధు అన్న కామెడీ స్లాంగ్ ఏం చెప్పాల్సి లేదన్న. 1లో ఎంతైతే ఉందో 2కి అంతకు మించి ఆ స్లాంగ్ అవని, ఆ క్యారెక్టరైజేషన్ అవని, ఆ డైలాగ్ డెలివరీ అవని, ఆ మాడ్యులేషన్ అవని అంత పిచ్చగా ఉంది. అందుకే ఫ్యాన్స్ థియేటర్లో అంత విచ్చలవిడిగా ఎగిరిపోయారంటే అది ఓన్లీ ఫర్ సిద్ధు అన్న. 1 man షో ఫుల్గా. అది మాత్రం టిల్లు 1 ఎంత కలెక్ట్ చేసిందో దానికి 2 రెట్లు 3 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. పక్క March 29 టిల్లు అన్న బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు, నో డౌట్. అందరూ థియేటర్లోనే చూడండి. బాగుంటుందండి, చాలా బాగుంది బ్రో. టిల్లు 1 మేము యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి వెళ్దామని వచ్చినాం. కాకపోతే ఇక్కడ మన ఈవెంట్ అన్న వల్ల లోపలికి వెళ్ళాం. నార్మల్గా లేదు. ట్రైలర్ అయితే ఇక ఒక మినీ కల్ట్ తీరు ఉంది. డైలాగ్స్ అయితే నాకు తెలిసి ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ, మన పూరి జగన్నాథ్ ఇట్లా మందు కొట్టి డ్రగ్స్ కొట్టి రాస్తారు అన్న. మన డైరెక్టర్ అనుపమ అందాన్ని చూసి రాసినట్టున్నాడు. ఒక్కొక్క డైలాగ్ నిజంగా చెప్తానా, ఇక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మామూలు కాదు. ఒక్కొక్క డైలాగ్కి ఆడియన్స్ లోపల సిద్ధు యాక్టింగ్ అంటే ఫస్ట్ యాక్టింగ్ కాదు, బాడీ లాంగ్వేజ్. రాధిక ఎందుకు రాధిక నాతోటి ఇట్లా ఆడుకుంటున్నావు ఎలా అంటే బాడీ స్లాంగ్ తోటే ఆయన మొత్తం మ్యాజిక్ చేస్తారు స్క్రీన్ మీద. ఇక దాంట్లో మన అన్న ఆడియన్స్ పల్స్ పట్టుకొని ఒక పెద్ద లెంత్ డైలాగ్ రాసిండు, మామూలుగా ఉండదు. ఇక ఎక్స్ప్రెషన్స్ కానీ మా మూవీ మేకింగ్ కానీ బాగుంది బ్రో. నా మనోభావాలు దెబ్బతిన్నాయి బ్రో, నిజంగా చెప్తున్నా. యాక్చువల్లీ సిద్ధు సార్ అండ్ అనుపమ అత్తరాని మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చినాం. బాడుకాలు ఏడుకో తప్పిపోయారు, దొరుకుతలేరు. కానీ నిజంగా చెప్తున్నా, అనుపమ గురించి వచ్చిన స్టేజ్ ఎక్కుతుంటే కూడా అనుపమ గారు బర్త్డే ఉందట, ఎక్కడికి వెళ్ళిరట. నేను చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే ఆ కార్ సీన్ చూసితోటి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎట్లా అంటే అది ఇప్పుడు పాత సినిమాలు చూసుకుంటే అనుపమ అంటే మంచి నీట్ అండ్ క్లీన్ ఉండే. కాకపోతే డీజే టిల్లుతోటి మనం ఇంకో అనుపమని చూస్తాం, మామూలుగా ఉండదు. అండ్ ఇంకా దాంట్లో చేసిన మన అంకుల్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకా మన లడ్డు చాలా బాగుంటాయి బ్రో. నాకు తెలిసి 2 years తీసుకున్నాడంటే నాట జోగ్గా ప్రతి క్యారెక్టర్ని అంటే మన ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి మరి అటు ఇటు దింపకుండా సినిమా చూపిస్తా అని చెప్పేసి ఒక మాట అన్నాడు బ్రో. మ్యూజిక్ అల్టిమేట్ బ్రో. ఫస్ట్ మనం డీజే టిల్లు ఫస్ట్ చూసుకుంటే అంత హోప్స్ ఏం లేకుండే. ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కడు డీజే టిల్లు వైపు చూసిడు. ఇప్పుడు సాంగ్స్ మామూలు ఉండే. ఇక సాంగ్స్ మనం ఆరా వింటున్నాం. రాధిక 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 నిజంగానే రాలే రాధిక నా రాధిక టిల్లు అన్న హైలైట్ అన్న. ఆ సినిమా ఆయన పేరు చెప్తేనే హైలైట్, సూపర్. ట్రైలర్ చూసారు కదా బ్రదర్, ఎలా చూసినా గుద్దాలుగా అనిపించింది నాకైతే. ఒక డైలాగ్ నచ్చింది అన్న అట్లా మొత్తంలో.
అనుపమ అది గుణపమ అన్నాడు, అదైతే నాకు గుద్దాలుగా అనిపించేసింది, మస్తు అనిపించింది అన్న. గుణపమనే నిజంగా, వాళ్ళ పాటకు తగ్గట్టు ఆమె రాధిక అన్నాడు, ఆమె రియల్గా నా రాలే, అసలు వచ్చింది ఆమె గురించి, కానీ ఆమె రాలే అని చాలా బాధ అవుతుంది అన్న. డిసప్పాయింట్ ఆయన చాలా మంది వచ్చిర్రు, అట్లనే నేను కూడా ఆమె గురించి వచ్చిన కలవచ్చు కదా అని, కానీ అసలు ఆమె రానందుకు చాలా బాధ అవుతుంది అన్న. ట్రైలర్ అయితే మస్తు ఉందన్న, జబర్దస్త్ అనిపించింది. రొమాన్స్ కదన్నా నేను టిల్లు అన్నా, నేను టిల్లు అన్న డైలాగ్ అన్న కూడా ఉంటాడు, రాధిక కూడా ఉంటది, హీరోయిన్ లేదు హీరో ఉంటాడు అన్న. పేరు చెప్తే ఇంకా ఎక్స్ట్రీమ్ అన్న, టిల్లు అన్న పేరు చెప్తేనే ఎక్స్ట్రీమ్ అన్న. బాగుంది అన్న, అంతా బాగుంది. రొమాన్స్ అయితే ఇంకా ఇచ్చి వాడేసింది మన టిల్ అన్న, ఆమెకు తగ్గట్టు. వాళ్ళు ఒక విజువల్స్ ఉంటాయి కార్లా, అదైతే మస్తు అనిపించింది. అంటాడు కాలే, అది మస్తు అనిపించింది అన్న. ఫస్ట్ వన్ కంటే సెకండ్ వన్ కేక బ్రో. డైలాగ్స్ బ్రో, డైలాగ్స్ ఎందుకు బ్రో, అసలు మైండ్ బ్లోయింగ్. రొమాన్స్ ఏంది బ్రో, పిచ్చెక్కిచ్చేశారు బ్రో. ఆ లిప్ లిప్ అబ్బా, ఆ లిప్ కిస్ మాత్రం బ్రో, అబ్బా టిల్లు స్క్వైర్ మాత్రం, సిద్ధు మాత్రం, అనుభవం మాత్రం ఒక ఆట ఆడిచ్చాడు బ్రో. కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి? కార్ సీన్ ఎలా అనిపించింది? కార్ సీన్ ఎలా ఉంది? అనుపమ ఎలా అనిపించింది? అనుపమ బ్లాక్ బస్టర్ అనుపమ హిట్ కొట్టిందా మళ్ళీ? ఎలా ఉందన్నా?